నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకృష్ణ మందిరంలో భగవద్గీత శ్లోక పఠన మరియు ప్రశ్నావళి పోటీలు. మహికిషోర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్. నంద్యాల షాదిక్ నగర్ లో ఘనంగా మౌలాలి స్వామి దర్గా జాతరలు. నంద్యాల జిల్లా శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగ జేఏసీ కార్యవర్గ సమావేశం. అదామా ఇండియా వారి రైతుల అవగాహన సదస్సు. నంద్యాల జిల్లా ఎస్పీ స్పెషల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ పై జనసేన పార్టీ నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ దాడి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా కార్డన్ అండ్ సర్చ్. ఈ నెల 16వ తేదీ శ్రీకృష్ణ జయంతిని పురస్కరించుకొని శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో భగవద్గీత శ్లోక పఠన ప్రశ్నావళి పోటీలు ఆదివారం నిర్వహించడం జరిగింది. సాంస్కృతిక సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక అంశాలను విద్యార్థి దశ నుండి చిన్నారులు తెలుసుకోవాలని, భగవంతునిపై భక్తి పెంపొందించే కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందని నిర్వాహకులు అతిథులు పేర్కొన్నారు. శ్రీ భగవాన్ వాచ మయ్యావేశ్యమనో ఏవం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ పంచదశో అధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదస్యాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిద్. అథ ద్వాదశోऽధ్యాయః. భక్తి యోగః. అర్జునోవాచ ఏవం సతతయుక్తాః భక్తాః పరపరిపాసతే ఏ చాక్షరम् అవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశమనో ఏవం. కృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశో అధ్యాయః. భక్తి యోగః. అర్జునోవాచ ఏవం సతతయుక్తాయే భక్తాః పరపరిపాసతే ఏ చాక్షరम् అవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయంలో భగవద్గీత శ్లోక పఠనము పోటీలు జరుగుతున్నవి. ఈ పోటీలు 16/8/2020 తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భౌతిగీత పోటీలు జరుగుతున్నవి. ఈ భౌతిగీత శ్లోక పఠనము, భౌతిగీత ప్రశ్నావళి పోటీలు, వ్యాస రచన పోటీలు అనేక మంది 5 నుండి 10 సంవత్సరాల వరకు విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. ఈ ప్రైజులు మాత్రము ద్వితీయ తృతీయ ప్రైజులు 16వ తారీఖున శ్రీకృష్ణ దేవాలయంలో సాయంత్రం 6 గంటలకు ప్రదానం చేయబడును. 18 అధ్యాయాలు కలిగినటువంటిది భగవద్గీత. 701 శ్లోకాలు కలిగినటువంటి భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్ముడు సమర రంగంలో అర్జునుడికి చెప్పడం జరిగింది. అందులో ఇక్కడ కృష్ణ మందిరంలో ఈరోజు 12వ భక్తి యోగము, అదే పురుషోత్తమ ప్రాప్తి యోగము, 16 దైవాసుర సంపత్ విభాగ యోగం అనేటటువంటి 3 అధ్యాయాల్లో ఏదైనా పిల్లలకు వచ్చినటువంటి ఒక శ్లోకాన్ని ఇక్కడ పోటీకి పెట్టడం జరిగింది. ఈ పోటీలో విషయానికి 10 మార్కులు, స్పష్టతకు 10 మార్కులు, వేదికమైన ప్రవర్తనకు 10 మార్కులు మొత్తము కేటాయించడం జరిగింది. మొత్తం వచ్చినటువంటి మార్కులు 3 న్యాయ నిర్ణేతలవి కలిపి ఇక్కడ బహుమతులు వితరణ జరుగుతుంది. దీన్ని విద్యార్థులు గమనించగలరు. శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి పద్మానగర్ నంద్యాల ప్రాంతంలో ఈ దేవాలయంలో ఈ భగవద్గీత చిన్నారులకి పోటీ అనేది ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ప్రధానంగా ఏంటంటే
మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు నిలబెట్టడానికి, ముఖ్యంగా భావి భారత పౌరులైనటువంటి చిన్నారులు తప్పనిసరిగా ఈ మహద్భాగ్యాన్ని వాళ్ళు అందుకుంటారని, వారి యొక్క బుద్ధి వికాసం చేయాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడేది రేపు వాళ్ళే అని చెప్పి మా యొక్క అభిప్రాయం. అందువల్లే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా పెడుతూ ఇలాంటి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో మహికిషోర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ విద్యా సంస్థల డైరెక్టర్ హేమంత్ రెడ్డి ట్రోఫీలను అందజేశారు. ప్రపంచంలో అత్యధికులు ఆడే ఆట, ఎంతో ప్రాచుర్యం పొందిన ఆట ఫుట్బాల్ అని, ఈ ఆటను ఎంచుకోవడం సంతోషంగా ఉందని క్రీడాకారులను అభినందించారు. ఫుట్బాల్ టోర్నమెంట్లు మరిన్ని నిర్వహించాలని, క్రీడాకారులు తయారు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు, కర్నూలు, నంద్యాల ఫుట్బాల్ జట్టు క్రీడాకారులు పాల్గొన్నారు. నెక్స్ట్ మంత్ గానే మన టోర్నమెంట్ ఉంది, బిగ్ టోర్నమెంట్. మన హేమంత్ సార్ స్పాన్సర్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్. ఈ గ్రౌండ్ ఫస్ట్ తయారు చేసింది, కానీ ఈ గ్రౌండ్ ఇలా చేయడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చి ద ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ ఐ లవ్ ఫుట్బాల్ ద మోస్ట్ అండ్ మై ఫేవరెట్ టీమ్ ఈజ్ ఆల్వేస్ ఎఫ్సిబి. సో ఇక్కడ ఫుట్బాల్ వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి అందరికీ ఎవరినైనా మనము నెంబర్ 7, నెంబర్ 10 అంటే ఒకరు ధోని అంటారు, ఒకరు తెండూల్కర్ అంటారు. కానీ అదే 7 అదే 10కి ఫుట్బాల్లో చాలా పెద్ద పేరే ఉంది. చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు దాంట్లో. ఈ రోజని కాదు, గత 30-40 ఏళ్ళ నుంచి ఆ నెంబర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఎవరు చిన్న ప్లేయర్స్ కాదు. అయితే కన్నా చాలామంది కూడా ఆ ప్లేయర్స్కి మంచి ఫ్యాన్స్ అయి ఉంటారు, మంచి సపోర్టర్స్ అయి ఉంటారు. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా ఆ స్థాయిలో ఏదో ఒక రోజు చూడాలి. అట్ ద సేమ్ టైం ఈ నెంబర్ 7, ఈ నెంబర్ 10 అనేవి హవెవర్ మన కంట్రీవి కాదు, కానీ మన కంట్రీ ఫుట్బాల్ కూడా ఈరోజు ఏ మాత్రం తక్కువ స్థాయిలో లేదు కంపేర్టివ్లీ ఏషియన్ కప్స్లో కానీ, లేకపోతే మిగతా రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే దానికి అన్నిటికి గాను ఇప్పుడు దాని ఏమంటారు, లైక్ ఒక కంట్రీలో ఒక స్పోర్ట్ డెవలప్ అవ్వాలి, ప్లేయర్స్ ముందుకు రావాలి అంటే దాని ఏమంటారు, లైక్ 4-5 అకాడమీలు పెట్టి టాప్ ప్లేయర్స్ని మాత్రమే తీసుకొని ట్రైన్ చేస్తే ఆ గేమ్ ఎప్పటికీ డెవలప్ కాదు. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ గల్లీ లెవెల్. ప్రతి వీధిలో ఆ గేమ్ ఆడాలి, ప్రతి ఒక్కరూ ఆ గేమ్ ఆడాలి. అప్పుడే మంచి ప్లేయర్స్ బయటికి వస్తారు. టోర్నమెంట్స్ జరగాలి. ఇలాంటి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసినందుకు గాను అఖిలింగ వాళ్ళ టీంని అభినందిస్తున్నాను. అలాగే ఇలాంటి టోర్నమెంట్స్ మళ్ళీ ఇంకా చేయాలని, దీనికి మా క్రీడా భారతి సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుందని. అలాగే నాకే యాక్చువల్గా నాకు తెలిసి దీంట్లో ఫుట్బాల్ టోర్నమెంట్స్ జరిగింది 1-2 జరిగాయి ఈ గ్రౌండ్లో. అన్ఫార్చునేట్లీ క్రికెట్ టోర్నమెంట్స్ చాలా జరుగుతుంటాయి. అండ్ మేమైతే చాలామందిని క్రికెట్ ఆడడానికి వచ్చిన వాళ్ళని కూడా ఏ క్రికెట్ అనే కాదు, ఏ గేమ్ అయినా ఆడండి, కానీ ఆ గేమ్ని రెస్పెక్ట్ చేసి ఆడండి అని చెప్తాం. నేను నంద్యాల ఫుట్బాల్ టీం సెక్రటరీ. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ గేమ్ అన్నాను మన ఆంధ్రప్రదేశ్ తరఫున. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ గేమ్ శ్రీలంకలో అన్నాను మన ఏపీ తరఫున అండర్-17 అన్నాను గేము ఇంటర్నేషనల్. ఓకే బాయ్స్, గేమ్ చాలా బాగుంది, చాలా బాగా ఆడినారు. మ్యాన్ టు మ్యాన్ ఇంకా బాగుంది. మ్యాన్ టు మ్యాన్ ఈ అబ్బాయి వీళ్ళిద్దరు చాలా ప్లేయింగ్ చాలా బాగుంది. మ్యాన్ టు మ్యాన్ ఆడండి. నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేషన్ గేమ్ ఉంటే కంపల్సరీ విన్ మందే. నంద్యాల షాదిక్ నగర్ లో ఘనంగా మౌలాలి స్వామి దర్గా జాతరలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొని మౌలాలి స్వామి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హాజరైన భక్తులకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ నాయకుడు మహబూబ్ బాషా అన్నదానం నిర్వహించారు. ప్రతి ఏడాది పట్టణంలో మౌలాలి స్వామి జాతరలను కుల మతాలకు అతీతంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
9వ వార్డు నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్న జాతరలకు విచ్చేసిన మా వార్డు పెద్ద మాపాష గారికి స్వాగతం చెప్తూ జాతరలు సంతోషంగా అందరూ జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. దీనికి విచ్చేసిన మా వార్డు పెద్దలు వైసీపీ నేత మాపాష గారికి స్వాగతం చెప్తూ 29 వార్డులలో ఏదైనా అలీ ఎక్స్ప్రెస్ బాగా చేస్తున్నారు. అందరూ కలిసిమెలిసిగా కుల మతాలు లేకుండా పార్టీ దేశాలు లేకుండా అందరూ కలిసి అందరూ బాగా చేసుకుంటున్నారు. అందుకని ఈరోజు ప్రజలు 29 వార్డు ప్రజలకు అందరూ సహకరించారు. వాళ్ళకు ధన్యవాదాలు ఇచ్చారు. రాబోయే కాలంలో కూడా ఇట్లనే కలిసిగా చేసుకుంటారు. మా పిల్లలంతా కలిసి ఆ పిల్లలందరి తరఫున ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నంద్యాల జిల్లా శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగ జేఏసీ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంజుల, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రధానంగా శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. బలిజలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరారు. అందుతున్నాయని ఆలోచించినప్పుడు మనమందరము ఇప్పుడు ఆయన పెదవిరిచినటువంటి ఇప్పటి వరకు కుల సంఘాలతో రాజకీయాలతో అనుబంధం ఉన్నటువంటి ఆ రోజు బియ్యాల వెంకటరావు గారు కాపునాడు ప్రారంభించి రాష్ట్రం అంతా శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు మొదలుకొని ఆదిలాబాద్ వరకు బలిజలందరూ కూడా ఒకటే. మున్నూరు కాపు వేరు కాదు, తూర్పు కాపు వేరు కాదు, తెలగ వేరు కాదు, సాధు చెట్టి, తెలుగు చెట్టి, వీళ్ళు అందరూ ఒకటే అనేటువంటి ఒక నినాదంతో బిర్యాల వెంకటరావు గారు రాష్ట్రం అంతా పర్యటించి మా నంద్యాలకు వచ్చి 1985లో మా రాయలసీమ రవి గారు, ఇక్కడి వారి యొక్క సోదరులు ఉన్నారు వారుడన్న గారు, ఒకసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనం ఎంత శాతం వర్క్ చేసినప్పటికీ కూడా ఆ శాతంలో మనము దాని ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయగలిగే పరిస్థితుల్లో లేమనేది మనం గమనించాల్సిన విషయం. రీసెంట్గా మైలారి మల్లయ్య గారు వారి వైఫ్కు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చారు. ఆ సమస్యలు వింటుంటే మనకేమనిపిస్తుందంటే మనం పనిచేసిన పార్టీయే, మనం ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీకి అయితే మనం పనిచేస్తామో సరే ఉద్యోగస్తులందరూ కలుస్తాం, ఉద్యోగ సమస్యలను ఏదో విధంగా సాల్వ్ చేసుకుంటాం. అసోసియేషన్ ఉన్నప్పుడు సాల్వ్ చేసుకున్నాం, అసోసియేషన్ లేనప్పుడు సాల్వ్ చేసుకున్నాం. మరి భవిష్యత్తులో కలిసినప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా మనం సాల్వ్ చేసుకుంటే పొజిషన్కి వస్తాం. మరి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ఈ సమాజాన్ని మనము శాసించే స్థాయిలోకి ఎదగాలి. ఈ యొక్క నాయకత్వాన్ని ప్రకటించారు నంద్యాల జేఏసీ. ఇందులో అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి యొక్క ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ సమస్యల పరిష్కారం కొరకే కాకుండా ఈ యొక్క కమ్యూనిటీ యొక్క అభివృద్ధి కొరకు కూడా చర్యలు చేపట్టడానికి ఇక్కడ ప్రణాళికను రచించుకోవడం జరిగింది. ఇకపై ఈ యొక్క బలిజ కృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ ద్వారా అన్ని సమస్యల పరిష్కారానికి అన్ని డిపార్ట్మెంట్ వారీగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాలలో శ్రీ కృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ నూతన ఆవిర్భావ సమావేశము శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర జేఏసీ సలహాల మేరకు ఈరోజు మేము ఈ నూతన ఆవిర్భావ సమావేశం ఏర్పాటు చేయడం ఉంది. ఈ కార్యక్రమంలో మా ఉద్యోగ జేఏసీ అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మన జేఏసీ తరఫున మన సమస్యల మీద ట్రాన్స్ఫర్స్ అయితేనేమి, ప్రమోషన్స్ అయితేనేమి, ఏ సమస్యలైనా కానీ పోరాటానికి మాకు ఈరోజు రాష్ట్ర సలహా సూచనల వారు ఈరోజు మనకు నంద్యాల జేఏసీ తరఫున మన సమస్యల మీద పోరాడానికి నూతన కార్యవర్గం ఎన్నుకోవడానికి వచ్చారు. పాలూరు రమేష్ గారు అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా మంజుల గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, వారి బృందం అందరూ కలిసి ఈరోజు నంద్యాల జేఏసీ వర్గాన్ని ఎన్నుకోవడానికి వచ్చారు. వారందరికీ మన నంద్యాల జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాము. ఆదివారం నంద్యాల పట్టణంలో అదామా ఇండియా వారు రైతు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అదామా ఇండియా వారు ఒక నూతన అధునాతన టెక్నాలజీతో కస్టోడియా ప్రైమ్ అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి శిలీంద్ర నాశిని రైతుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అదామా ఇండియా మార్కెటింగ్ హెడ్ శ్రీనివాసరావు మరియు జనరల్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి మరియు సీనియర్ క్రాప్ మేనేజర్ శాంతిలత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
మార్కెటింగ్ హెడ్ శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ క్రాప్ మేనేజర్ శాంతిలత మాట్లాడుతూ రైతాంగానికి ముఖ్యమైనటువంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ ను అందించినటువంటి ఈ కంపెనీ మరికొత్త రూపంలో ఈ కస్టోడియా ప్రైమ్ తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. అనతి కాలంలోనే అదామా కంపెనీని అగ్రగామిగా చేసినటువంటి రైతులకు, డీలర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే కాలానికి అదామా ఇండియా వారు కస్టోడియా ప్రైమ్ లాంటి అనేకమైనటువంటి కొత్త ఉత్పాదనలు తీసుకొస్తూ రైతాంగానికి అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఈ అదామా కంపెనీ ముందుకు తీసుకెళ్తుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేషాద్రి రెడ్డి, నాగేశ్వరరావు, శివకుమార్ రెడ్డి, మద్దిలేటి రైతులు పాల్గొన్నారు. I am very happy today we are here at Nandyal to launch our prestigious new product Custodia Prime. So Adama is always known for the quality, and today we are proving that we are well ahead of in technology also, because this product has lot of technological innovation. We have a patented technology that's called micronew technology. Through that we are renovated this product Custodia as Custodia Prime. So it is going to add lots of new values to the farmer in terms of spreadability, in terms of penetration. Its overall efficacy is going to increase huge and add value to the farmer. So we are looking forward to launch this product, and we see that farmers are going to use this product and benefit out of this. Thank you. నా పేరు శాంతిలత అండి. నేను అదామా కంపెనీలో గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఫీల్డ్ లో వర్క్ చేసి కార్పొరేట్ లెవెల్లో ఇప్పుడు ఫంగిసైడ్స్ పోర్ట్ఫోలియో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. సో మా కస్టోడియా అన్నది ఆల్రెడీ రైతాంగానికి బాగా తెలిసిన మందు. కస్టోడియా అంటే ఇప్పుడు అదామా కంపెనీ వాళ్ళకన్నా రైతులకు బాగా ఇష్టమైన ప్రోడక్ట్ అది. సో ఇప్పుడు అదే కస్టోడియాని మేము ఒక కొత్త టెక్నాలజీతో, ఆ టెక్నాలజీని రైతాంగానికి ఇంకొంచెం మందు యొక్క పనితనం బాగా పనిచేసేలాగా, మొక్కల్లో ఇంకొంచెం ఎక్కువ ఎఫికసీ లెవెల్స్ పెరిగే రకంగా ఉండేలాగా ఒక కొత్త టెక్నాలజీతో తీసుకురావడం జరిగింది. ఈ మైక్రోనీవ్ అనేది ఒక అదామా యొక్క ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ అండి. ఇది ఒక అదామా కంపెనీకి మాత్రమే ఉన్న ఒక ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ. ఈ మైక్రోనీవ్ టెక్నాలజీతో మనం కస్టోడియా ప్రైమ్ అని చెప్పి ప్రోడక్ట్ ని రెనోవేట్ చేసి రైతాంగానికి అందించడం జరుగుతోంది. సో కస్టోడియా ప్రైమ్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే, ఏదైతే ముడి పదార్థం ఉంటుందో, ఏఐ అంటాము, యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుందో, ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్ అన్నది ఎంత శాతంలో ఉంటుందో అది పూర్తి శాతంగా మొక్కకు కానీ ఆ మొక్కలో ఉండే తెగుల్ని కంట్రోల్ చేయడానికి కానీ అందదు. సో ఇప్పుడు మన కస్టోడియా ప్రైమ్ లో ఉన్న మైక్రోనీవ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే, మొక్కలో ఉండే ప్రతి కణజానికి కూడా ఆ మందు యొక్క యాక్టివ్ ఇంగ్రీడియంట్ అందేలాగా చేస్తూ, ముడిసరుకు యొక్క పనితనాన్ని పెంచుతూ, ఓవరాల్ గా ప్రోడక్ట్ యొక్క పనితనాన్ని పెంచుతూ, రైతుకి ఆయన పెట్టిన ప్రతి రూపాయికి కూడా ఆ రూపాయి యొక్క ఫలితం వచ్చే రకంగా ఉండే రకంగా ఉంటుందండి ఈ మందు. సో అదే కాకుండా మనకి గ్రీనింగ్ ఎఫెక్ట్ వస్తుంది, అలాగే మనకి ఈల్డ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈల్డ్ ఎన్హాన్స్మెంట్ కి పనిచేస్తుంది, గ్రీనింగ్ ఎఫెక్ట్ కి పనిచేస్తుంది, క్లోరోఫిల్ ని పెంచుతుంది, అలానే మనకి దిగుబడి యొక్క నాణ్యతను పెంచుతుందండి. ఇప్పుడు మనకి కస్టోడియా ప్రైమ్ వాడే రైతులకి మేము అందరము కరెక్ట్ గా ఒక ప్రామిస్ ఇవ్వగలం ఏంటి అనేసి అంటే, రేపు పొద్దున ఆ రైతు యొక్క ప్రోడక్ట్ ఏదైతే మార్కెట్ కి వెళ్తుందో, మిగతా వాడిన మందుల కన్నా కస్టోడియా ప్రైమ్ వాడే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాని మార్కెటబిలిటీ ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా, ఇంకొంచెం త్వరగా ఉంటుందండి. సో దిస్ ఇస్ వాట్ ఇస్ కస్టోడియా ప్రైమ్. నంద్యాల జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా స్పెషల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ మనీని జనసేన పార్టీ నంద్యాల జిల్లా కోఆర్డినేటర్
పిడతల సుధాకర్ మరియు అతని అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనపై ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా సీరియస్ గా ఉన్నారు. విధి నిర్వహణలో ఉన్న స్పెషల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేయడం పోలీసులు సీరియస్ గా ఉన్నారు. కేసు నమోదు చేసి దాడికి పాల్పడ్డ వారి కోసం గాలిస్తున్నారు. నంద్యాల పట్టణం నూనెపల్లె ఓవర్ బ్రిడ్జ్ కింద దిగువన ఉన్న భగత్ సింగ్ కాలనీ సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో నిషిద్ధ గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తుండగా అక్కడ ఉన్న స్పెషల్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ మణి ఫోటోలు తీయడంతో షాప్ యజమానురాలు లక్ష్మి ఘర్షణకు దిగింది. కిరాణా షాప్ సమీపంలో మద్యం సేవిస్తున్న జనసేన పార్టీ నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ పిడతల సుధాకర్ కు తెలియజేయగా సుధాకర్ వారి అనుచరులకు ఫోన్ చేసి కారులో కిరాణా దుకాణ యజమాని లక్ష్మితో కలిసి కారులో స్పెషల్ కానిస్టేబుల్ మణిని అటకాయించి దాడికి పాల్పడ్డారు. తాను కానిస్టేబుల్ అని చెప్పినా వారు వినకుండా తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి హెడ్ కానిస్టేబుల్ మణి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి రూరల్ సిఐ ఈశ్వరయ్య పోలీసులు చేరుకోగానే అక్కడి నుండి పిడతల సుధాకర్ అతని వెంట ఉన్న అనుచరులు పరారు కావడం జరిగింది. పోలీసుల అదుపులో 3 ఉండగా మిగతా వారి కొరకు గాలిస్తున్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు ప్రతి ప్రాంతంలో పోలీసులు ప్రజల మధ్య ఫ్రెండ్లీ పోలీసింగ్ పెంపొందించడం, నేరాల నియంత్రణలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున నంద్యాల జిల్లా వ్యాప్తంగా 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్లో రౌడీ షీటర్లు, అనుమానితులు, నేర చరిత్ర గలవారి ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అనుమానితుల వేల ముద్రలను మొబైల్ సిస్టమ్ చెక్ డివైస్ ద్వారా పరిశీలించడం జరిగింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు చేశారు. అనంతరం రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం, చైల్డ్ మ్యారేజెస్, మాదక ద్రవ్యాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, రోడ్డు భద్రత, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, శక్తి యాప్ వల్ల ప్రయోజనాలు, టోల్ ఫ్రీ నెంబర్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి అనుమానితుల గురించి ప్రజలు 112కు కాల్ చేసి పోలీస్ శాఖకు సమాచారం అందించాలని, ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పోలీసుల సహాయాన్ని పొందవచ్చని సూచించారు. కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ వివరాలు. నంద్యాల సబ్ డివిజన్ పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో సుగాలిమెట్ట గ్రామం మరియు నాటుసారా తయారు చేసే కొండ ప్రాంతాలలో 180 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ సిరివెల్ల సర్కిల్, రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మందలూరు గ్రామం నందు సరైన ధృవపత్రాలు లేని 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. డోన్ సబ్ డివిజన్ నందు జలదుర్గం, ఎస్ రాచర్ల, బనగానపల్లి, డోన్ పోలీస్ స్టేషన్ల పరిధిలలో సరైన ధృవపత్రాలు లేని 11 మోటార్ సైకిళ్లను, 25 క్వార్టర్ బాటిళ్లు, 5 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిరేవుల గ్రామం నందు మరియు బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని పగిడియాల గ్రామం నందు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో సరైన ధృవపత్రాలు లేని 24 మోటార్ సైకిళ్లు, 12 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకృష్ణ మందిరంలో భగవద్గీత శ్లోక పఠన మరియు ప్రశ్నావళి పోటీలు. మహికిషోర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్. నంద్యాల షాదిక్ నగర్ లో ఘనంగా మౌలాలి స్వామి దర్గా జాతరలు. నంద్యాల జిల్లా శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగ జేఏసీ కార్యవర్గ సమావేశం. అదామా ఇండియా వారి రైతుల అవగాహన సదస్సు. నంద్యాల జిల్లా ఎస్పీ స్పెషల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ పై జనసేన పార్టీ నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ దాడి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా కార్డినెన్స్ సర్చ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.